నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రను మహబూబాబాద్ బేదూరులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్ఆర్టీపీ ఫ్లెక్సీలు కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతూలులోని షర్మిల బస శిబిరం దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరం ప్రకారం గచ్చిబౌలి నానక్రామ్గూడ రోటరీ సమీపంలో ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న రాజును అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పారిపోయాడు. బాపట్ల జిల్లా కురిశపాడు మండలం మేదర మెట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మరణించారు. చినగంజాం మండలం సోపిరాలలో మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకునేందుకు వారు వెళ్లారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగ్గంపేట పెద్దాపురంలో చంద్రబాబు నాయుడు సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక అనపర్తిలో అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. వైఎస్ షర్మిలమ్మ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ వినతి పత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత భారీగా పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, డిఎస్పీ రవీందర్ రెడ్డి మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ కనక సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని ఓంకారేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోటా సుమన్, కౌన్సిలర్ చెట్లపల్లి మీనా, మహాజన్ నరసింహులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలోని మెట్పల్లి మేరు సంఘ కమిటీ ఆధ్వర్యంలో శంకర దాసమయ్య మందిరం వద్ద మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూశారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న ఈ నెల 16న ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఈరోజు మరణించారు. తారకరత్నం భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయన చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి అంజలి ఘటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రను మహబూబాబాద్ బేతూలులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్ఆర్టీపీ ఫ్లెక్సీలు కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతూలులోని షర్మిల బస శిబిరం దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అభ్యంతకరంగా మాట్లాడారని విమర్శించారు. ఓ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన పదమేనా అది అని మండిపడ్డారు. వాళ్ళంటే తప్పు లేదా, మేమంటే తప్ప అని షర్మిల ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు సీజే శ్యామ్ సుందర్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి శివజ్ఞానం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో హిందువులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని, హిందువులను అవమానిస్తూ పోస్టులు పెట్టడంపై వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సైకో పాలన పోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటూ పాలకొల్లు పట్టణంలో గాంధీ బొమ్మల సెంటర్ వద్ద టీడీపీ నేతలు నిరసన ర్యాలీ జరిపారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్లు మీడియాతో మాట్లాడారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి.